ఒక చిన్న గ్రామం, ఒక రైతు కుటుంబం, ఒక తండ్రి కల మరియు కేవలం 15 ఏళ్ల వయసులో భారత జట్టులో చోటు సంపాదించి సచిన్ టెండూల్కర్ రికార్డునే అధిగమించిన ఒక బాలుడు. ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడుతున్న పేరు వైభవ్ సూర్యవంశీ. బీహార్లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన ఈ బాలుడు భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో జాతీయ జట్టులోకి ఎలా చేరుకున్నాడు? 15 ఏళ్ల వయసులో చాలామంది పిల్లలు ఇంకా తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక బాలుడు మాత్రం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ను తన బ్యాట్తో శాసిస్తున్నాడు. అతను వచ్చినది ముంబై నుంచి కాదు, ఢిల్లీ నుంచి కాదు, ఏదైనా క్రికెట్ పవర్ హౌస్ నుంచి కూడా కాదు. అతను వచ్చినది బీహార్లోని ఒక చిన్న గ్రామం నుంచి. కానీ ఈ అద్భుత ప్రయాణం ఎలా మొదలైంది? ఒక రైతు కొడుకు కోట్ల రూపాయల విలువైన క్రికెటర్గా ఎలా మారాడు? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భారత క్రికెట్లో అత్యంత అసాధారణ ప్రతిభగా ఎదిగిన వైభవ్ సూర్యవంశీ కథను. 2011 మార్చి 27 బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో ఉన్న మోతిపూర్ అనే చిన్న గ్రామం. అక్కడే జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక సాధారణ రైతు. కుటుంబం వ్యవసాయం మీదే ఆధారపడి జీవించేది. డబ్బు లేదు, పెద్ద అవకాశాలు లేవు, ప్రత్యేక సౌకర్యాలు లేవు. కానీ వారి ఇంట్లో ఒక పెద్ద కల ఉంది. సంజీవ్ సూర్యవంశీకి క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. తన జీవితంలో తాను సాధించలేకపోయిన కలను తన కొడుకులో చూశాడు. అక్కడే మొదలైంది ఒక అసాధారణ కథ. చాలామంది పిల్లలు 4 ఏళ్ల వయసులో బొమ్మలతో ఆడుకుంటారు. కానీ వైభవ్, అతను అప్పటికే బ్యాట్ పట్టుకున్నాడు. వారి ఇంటి వెనుక ఉన్న పొలంలో తండ్రి ఒక చిన్న నెట్ ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు గంటల తరబడి బౌలింగ్ చేసేవాడు. వైభవ్ బ్యాటింగ్ చేసేవాడు. సంజీవ్ చాలా త్వరగానే ఒక విషయం గమనించాడు. ఈ పిల్లవాడిలో ఏదో ప్రత్యేకత ఉంది. అతని ఫుట్వర్క్, అతని టైమింగ్, అతని షాట్ సెలెక్షన్ అన్నీ అసాధారణంగా కనిపించాయి. అంతేకాదు, ఎక్కువ పోటీ ఉన్న కుడి చేతి బ్యాటర్లతో పోలిస్తే ఎడమ చేతి బ్యాటర్గా మరింత అవకాశాలు ఉంటాయని భావించి వైభవ్ను లెఫ్ట్ హ్యాండర్గా తయారు చేశాడు. ప్రతిభ ఒక్కటే సరిపోదు, అవకాశాలు కూడా కావాలి. వైభవ్ ప్రతిభను గుర్తించిన సంజీవ్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కుటుంబానికి తరతరాలుగా ఉన్న భూమిని అమ్మేశాడు. అవును, తన కొడుకు కల కోసం తన కుటుంబ భవిష్యత్తును పణంగా పెట్టాడు. ఆ డబ్బుతో కుటుంబం సమస్తిపూర్కు మారింది. తర్వాత మరింత మెరుగైన శిక్షణ కోసం పాట్నాకు వెళ్ళింది. అక్కడ మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓఝా వద్ద శిక్షణ ప్రారంభమైంది. ఇక వైభవ్ ప్రయాణం మరింత వేగంగా ముందుకు సాగింది. 12 ఏళ్ల వయసులో వినోద్ మాంకట్ ట్రోఫీలో బీహార్ అండర్-19 జట్టుకు ఆడాడు. కేవలం 5 మ్యాచ్లలో 400 పరుగులు చేశాడు. దేశవ్యాప్తంగా సెలెక్టర్ల దృష్టి అతనిపై పడింది. కొద్ది రోజులకే భారత్ అండర్-19 బి జట్టులో చోటు సంపాదించాడు. తర్వాత 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీ అరంగేట్రం. ఇది సాధారణ విషయం కాదు. చాలా మంది క్రికెటర్లు కలలో కూడా ఊహించలేని స్థాయిని వైభవ్ చిన్న వయసులోనే అందుకున్నాడు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. 2024లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై వైభవ్ కేవలం 58 బంతుల్లో శతకం సాధించాడు. ఇది భారత యువ క్రికెట్ చరిత్రలో వేగవంతమైన సెంచరీ. అప్పుడు ప్రపంచం ఒక విషయం అర్థం చేసుకుంది. ఇతను సాధారణ ప్రతిభ కాదు, ఇతను తరానికి ఒకసారి మాత్రమే పుట్టే ప్రతిభ. 2024 ఐపీఎల్ మెగావేలం. వైభవ్ వయసు కేవలం 13 సంవత్సరాలు. అయినా రాజస్థాన్ రాయల్స్ అతనిపై 1.1 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ట్రయల్స్లో విక్రమ్ రాథోర్ ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. 1 ఓవర్లో 17 పరుగులు చేయగలవా? వైభవ్ సమాధానం 3 వరుస సిక్సర్లు, కేవలం 3 బంతుల్లో. అక్కడే నిర్ణయం తీసుకున్నారు, భవిష్యత్తు సూపర్ స్టార్ దొరికాడని. 2025 ఏప్రిల్ 19 ఐపీఎల్ అరంగేట్రం. మొదటి బంతి, మొదటి అవకాశం, మొదటి షాట్. ఫలితం సిక్సర్. ప్రపంచానికి అతను ఒక సందేశం పంపించాడు. నేనిక్కడికి నేర్చుకోవడానికి రాలేదు, ఆధిపత్యం చెలాయించడానికి వచ్చాను. గుజరాత్ టైటాన్స్పై కేవలం 38 బంతుల్లో 101 పరుగులు, 35 బంతుల్లో శతకం. 14 సంవత్సరాలు 32 రోజుల వయసులో T20 చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన సెంచరీ వీరుడు. అది కేవలం సెంచరీ కాదు, ఒక యుగం ప్రారంభం. 2026 ఐపీఎల్. ఈ సీజన్ అతన్ని స్టార్ నుంచి సూపర్ స్టార్గా మార్చింది. 16 మ్యాచ్లు, 776 పరుగులు, 237 స్ట్రైక్ రేట్, 72 సిక్సర్లు,
ఆరెంజ్ క్యాప్, MVP, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ అన్నీ ఒకే వ్యక్తి గెలుచుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులో. ఇది గణాంకం కాదు, ఇది చరిత్ర. IPLలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన కొన్ని రోజులకే భారత సెలెక్టర్లు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి భారత జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. అంతేకాదు, ఈ ఎంపికతో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ పిలుపు రికార్డును కూడా అధిగమించాడు. మోతిపూర్ గ్రామంలోని ఒక చిన్న ఇంటి నుంచి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వరకు, ఒక రైతు కల నుంచి భారత క్రికెట్ భవిష్యత్తు వరకు, దానికి తోడు త్యాగం, కష్టపడి పనిచేసే తత్వం మరియు ఒక కుటుంబం నమ్మకం ఉంటే అది ప్రపంచాన్ని మార్చగలదు. ఈరోజు వైభవ్ ఒక క్రికెటర్ మాత్రమే కాదు, అతను లక్షలాది యువకుల కల. భారత క్రికెట్ చూసిన అత్యంత అద్భుతమైన ప్రతిభలలో ఒకడు. మరి వైభవ్ సూర్యవంశీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీ థాట్స్ని కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరిన్ని గొప్ప స్టోరీస్ తీసుకురావడానికి మోటివేషన్ ఇస్తుంది. మళ్ళీ మరో అమేజింగ్ స్టోరీతో కలుద్దాం. జై హింద్.